శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. కార్త్యవీర్య అవతార సమాప్తి. హైహాయాన్వయుడైన కార్త్యవీర్యార్జునుడు సకల ద్వీపాలతోనూ కూడిన యావత్ భూగోళాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అమోఘంగా 10,000 యజ్ఞాలు భూరి దక్షిణలతో చేశాడు. కార్త్యవీరుడికి సాటి వచ్చే భూపతి భూతకాలంలో లేడు, భవిష్యత్ కాలంలో ఉండడు అని ఇప్పటికీ అతడిని భూగోళం అంతా కీర్తిస్తుంది. యజ్ఞాల్లో కానీ, దానాల్లో కానీ, తపస్సులో కానీ, వినయంలో కానీ, జ్ఞానంలో కానీ అతడికి అతడే సాటి అని ప్రజలంతా కీర్తించారు. అలా 85,000 సంవత్సరాల పాటు తిరుగులేని బల పరాక్రమాలతో మహిష్మతి రాజధానిగా మొత్తం భూగోళాన్ని పరిపాలించాడు. ఒకనాడు ఆనందాతిశయంతో నర్మదా నది తీరంలో జలక్రీడలు ఆడుతున్న వేళ ఈ హైహయుని చెంతకు దిగ్విజయ కాంక్షతో దశకంఠుడు రావణాసురుడు వచ్చాడు. దేవ దైత్య గంధర్వులను గడగడలాడించిన ఆ రావణుణ్ణి ఒక బలి పశువులా బంధించి కారాగారంలో పడేశాడు. ఇంతటి కార్త్యవీర్యార్జునుడు 85,000 సంవత్సరాల తర్వాత శ్రీమన్నారాయణాంశ సంభవుడైన పరశురాముని చేతిలో అవతార సమాప్తి పొందాడు. అదేమిటి గురుత్తమ? శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని తానే వధించుకున్నాడా? లీల అవతారాలు చాలా ధరించాడు శ్రీహరి, కానీ ఏ అవతారంలోనూ భక్తద్రోహం చేయలేదే. సర్వజ్ఞుడు, సర్వసాక్షి ఇలా ఎందుకు చేశాడు? తత్వజ్ఞాన సంపన్నుడైన కార్త్యవీరుడు అంతటి అపరాధం ఏమి చేశాడు? ఎలా చేశాడు? దత్తదేవుని అనుగ్రహానికి పాత్రుడై ఉండి, స్వయంగా యోగి అయ్యుండి దేవదేవుణ్ణి గుర్తించలేకపోయి అపరాధం చేశాడా? రాజమాతృడుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ గుర్తించలేకపోయాడే అనుకుందాం. గుర్తించగలిగిన శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడు, మహాయోగీశ్వరుడు అయిన పార్థివుణ్ణి ఎలా సంహరించగలిగాడు? ఎందుకు సంహరించాడు? దయచేసి ఈ సంశయాలు నీవు తీర్చకపోతే నా మనసు కుదుట పడదు. ఓ గురుత్తమ, దయచేసి అనుగ్రహించు. నాయన దీపక, ఆందోళన చెందకు. ఈ సృష్టిలో ప్రతి జీవికి జీవితంలో తప్పనిసరిగా జరగాల్సిన కొన్ని ఉంటాయి. అవి జరిగే తీరుతాయి. వాటిని ఆపడం, వాటికి ప్రతీకారం చేయడం ఎవ్వరి తరము కాదు. అదే సాధ్యమైతే రామ యుధిష్ఠిరులు అన్ని కష్టాలు పడేవారా? అంత దుఃఖం అనుభవించేవారా? అంతేకాదు, పురాణాలలో ఋషులు ఏనాడో చెప్పారు, బ్రహ్మాదులు కూడా ఈ జరగవలసిన దానికి వశవర్తులే తప్ప స్వతంత్రులు కారని. దీనినే విధి అంటారు. అది అనులంఘ్యం. వైకుంఠానికి ద్వారపాలకుడై ఉండి జయ విజయులు సనక సనందాదుల శాపాన్ని తప్పించుకోలేకపోయారు. తత్వజ్ఞులు, జ్ఞాన విధులు ఎవరైనా కానీ విధిని అతిక్రమించలేరు. ఇలా విధికి లోబడినంత మాత్రాన ఆయా మహానుభావుల తత్వజ్ఞానానికి వచ్చిన లోటు ఏమీ లేదు. దాని ఫలం అది ఇస్తుంది. కేవలం శరీరమే కర్మాచరణ చేసి కిల్బిషాలు పొందుతూ ఉంటుంది, ఫలం అనుభవిస్తూ ఉంటుంది. మరొక విషయం గమనించు. సకల సృష్టికి జనార్దనుడు కర్త, హర్త. అంచేత దేహాది ఉపాధులను ఉపసంహరించడం అతడి అవశ్య కర్తవ్యం. పైగా పుట్టినది ఏదైనా గిట్టక తప్పదు. శరీరం నశించినంత మాత్రాన లోపల ఉన్న ఆత్మకు జరిగే నష్టం ఏమీ లేదు కదా. ఆ చిదాత్మ శాశ్వతమే. తత్వజ్ఞులైన పెద్దలు స్వీయ ప్రయత్నంతో వినాశం కొని తెచ్చుకోరు. అటువంటి పనులు కావాలని చెయ్యరు, కర్మ ప్రేరితులై చేస్తూ ఉంటారు. ఇది చాలా బలీయమైనది. పరమేశ్వరుడు సైతం స్వభావత ఇచ్ఛానుసారం ఏ పని చేయడు. ఆయా జీవుల కర్మలను అనుసరించియే సృష్టి జరుపుతారు.
అంచేత అంచేత విధి అను కర్మ అనునది అనులంఘ్యం, అవశ్యం. దాన్ని తప్పించుకోవడం ఎవరి ధర్మం కాదు. దత్తభక్తుడు తత్వజ్ఞుడు అయిన కార్తవీర్యార్జునుడి అవతారం ముగియటానికి శ్రీమన్నారాయణుడే ముగింపచేయటానికి కారణం భూతమైన కర్మ ఏమిటో వివరించనా? అయితే విను. అలనాడు దత్తాత్రేయుణ్ణి సేవలతో మెప్పించి చాలా వరాలు పొందాడు. అందులో ముఖ్యమైనది తన మరణం గురించి. సంగ్రామ రంగంలో నాతో సమానుడి చేతిలో కానీ, నాకంటే అధికుడి చేతిలో కానీ నేను మరణించాలి. అంతేకాని రోగాలు రోష్టులతోనో అల్పుడి చేతిలోనో మరణించకూడదు అని వరం అడిగాడు. స్వామి తదాస్తు అన్నాడు. ఈ మాట జరగాలి కదా, అందుకు అవసరమైన కర్మాచరణను అతడికి ఈ బలీయమైన విధి చేయించింది. అది చెబుతాను విను. ఒకనాడు కార్తవీర్యార్జునుడు రథారూఢుడై చతురంగ బలాలతో భూగోళం అంతా విహరించి తిరిగి వస్తూ రుచిక పుత్రుడైన జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. చతురంగ బలాలను ఆశ్రమానికి దూరంగా నిలిపి తాను మరో 2 మిత్రులు కలిసి పాదచారులై ఋషి దర్శనం కోరి ఆశ్రమంలో ప్రవేశించారు. జమదగ్ని ఋషికి భక్తితో నమస్కరించి బద్ధాంజలి స్తుతించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎట్ట ఎదుట శిలా నితర్దిక మీద వినయంగా కూర్చున్నాడు. ఉభయ కుశలోపరి అయ్యాక ఆ మహర్షి కార్తవీర్యార్జునుని సర్వసైన్య సమేతంగా ఆతిథ్యానికి పిలిచాడు. తన ఆశ్రమంలో ఉన్న హోమధేను సురభి మహిమతో అందరికీ అపూర్వమైన విందు విలాసాలు దివ్యభోగాలు అందించాడు. ఆ దివ్యభోగాలను చూసి ఆనందించవలసిన కార్తవీరుని మనసులో విధి ప్రేరణతో ఈర్ష్య కలుషితమయ్యింది. యావత్ఖండ పృథ్వీపతి అయి ఉండి తాను ఏర్పాటు చేయలేని రీతిలో ఒక సాధారణ ఋషి విందు అందించడం తనకి పరాభవమని అనిపించింది. ఆ విందు విలాసాలు భోగభాగ్యాలు వాటికి అవే సాటి. స్వర్గలోకంలో కూడా కన్నవి కావు, విన్నవి కావు. వీటిని తనకు అందించాడంటే ఇది తప్పక నన్ను అవమానించడమే, కించపరచడమే. ఈ పరాభవానికి మూల కారణం ఈ ఋషి దగ్గర ఉన్న హోమధేనువు. దీన్ని ఇప్పుడే యాచించి సొంతం చేసుకుంటాను. దానంగా ఇవ్వనంటే స్వాధీనం చేసుకుంటాను. దీనికి ఒప్పుకోకపోతే ఉండనే ఉన్నది బలప్రయోగం. శాంతి పరాయణుడైన ఈ ఋషి నన్నేం ఎదిరించగలడు? ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ముందు వినయంగా ఋషిని అభ్యర్థించాడు. ఫలించలేదు. ధనం కోరినంత ఇస్తాను అన్నాడు. ఋషి అంగీకరించలేదు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు. నీ వల్ల అయితే అలాగే తీసుకెళ్ళు అని ఋషి శాంతంగా పలికి ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు. హైహయుడు దూడతో సహా హోమధేనువును తాళ్లతో బంధించి బలాత్కారంగా తన రాజ్యానికి లాక్కుపోయాడు. సమిధలు దర్భలు ఏరుకు రావడానికి అడవిలోకి వెళ్ళిన పరశురాముడు ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించి కూర్చున్నాడు. సోదరులు చుట్టుముట్టి జరిగిన సంగతంతా చెప్పారు. వింటూనే పరశురాముడు క్రోధారుణ విఘార్ణిత నేత్రుడై ఉవ్వెత్తున లేచాడు. లేస్తూనే పర్ణశాలలో ప్రవేశించి గండ్రగొడ్డలి విల్లంబులతో యువతలకి వచ్చాడు. వస్తూనే భూమి కంపించేటట్టు ఆమడకు అంగవేస్తూ బయలుదేరాడు. అధర్మం చేసి భూమికి భారంగా మారిన హైహయుణ్ణి సంహరించడానికి మహిష్మతి నగరం చేరుకున్నాడు. చతురంగ బలాలతో కార్తవీర్యుడు సరిగ్గా పురప్రవేశం చేయబోతూ ఉండగా వెళ్ళి వెనుక నుండి అటకాయించాడు. ఓరి క్షత్రియ, నన్ను పరశురాముడంటారు, జగద్విఖ్యాతుణ్ణి. ఏది నీ ముఖం చూపించు అని మేఘ గంభీరం స్వరంతో గర్జించాడు. ఆశ్చర్యచకితుడైన అర్జునుడు పరశురాముని చూశాడు. చూస్తూనే త్రిభువనేశ్వరుడని గుర్తించాడు.
భూభారం తగ్గించడానికి అవతరించిన శ్రీమన్నారాయణుడని గమనించాడు. అయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన సైన్యాన్ని యుద్ధానికి పురిగొల్పాడు. రాజాజ్ఞను శిరసావహించి ఆ క్షత్రియ వీరులంతా రకరకాల భీకర ఆయుధాలతో పరశురాముడి మీదకు లంఘించారు. సూర్యుడు తన కిరణాలతో చీకట్లను నాశనం చేసినట్లు రెప్పపాటు కాలంలో ఒంటి చేతితో పరశురాముడు ఆ చతురంగ బలాలను మట్టుబెట్టాడు. సైన్య నాశనానికి బాధ కలిగిన తన పరాక్రమం ఇంతటిదే కదా అని మురిసిపోయాడు కార్త్యవీర్యుడు. చేస్తే ఇటువంటి వాడితోనే యుద్ధం చేయాలి. ఇన్ని వేల సంవత్సరాలకి ఒక్కడు దొరికాడు. ఇంద్రాదులు సైతం ఇతన్ని ఎదిరించి నిలబడలేదు. ఇతడితోనే ద్వంద్వ యుద్ధం చేయాలి. బల వీర్య పౌరుష పరాక్రమాలను సార్థకం చేసుకోవాలి. నాకితడు సమానుడో అధికుడో తేల్చుకోవాలి. దత్తస్వామి ఇచ్చిన వరం ఉండనే ఉంది కదా, కనుక ఈ బ్రాహ్మణుడితో కలబడతాను అని ఒక నిశ్చయానికి వచ్చాడు. ప్రళయకాల సూర్యుడిలా సహస్ర బాహులు ధరించి ఘోర రూపుడై సహస్రాయుధాలను సంధించి పరశురాముడి మీదకు విసిరాడు. మండిపడుతున్న ఘోలాలాంటి శస్త్రాస్త్ర సమూహాలను ఆ తపస్వి విభుడైన పరశురాముని మీదకు కురిపిస్తూ అతి భీషణంగా గర్జించాడు. ఆ ధ్వనికి విమోహితులై మానవులు ఎక్కడి వారక్కడే నేల రాలిపోయారు. విక్రమిస్తున్న అర్జునుడితో మృదువుగా ప్రారంభించి అతడి పరాక్రమాన్ని చూసి సంబరపడుతూ క్రమక్రమంగా విజృంభించాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన పరశురాముడు. మహావాయువు ఆకాశంలో మేఘ శకలాల్లా చెల్లా చెదురు చేసినట్లు అర్జునుడి బాణాలన్నింటినీ తన బాణాలతో మార్గమధ్యంలో ఎగరగొట్టాడు. కార్త్యవీర్యుడి ధనుసును కూడా విరగొట్టాడు. కార్త్యవీర్యుడు కొత్త ధనుసు తీసుకున్నప్పుడల్లా అలాగే విరగొట్టాడు. మొత్తం 100 ధనుసులు అయ్యాయి. శరపంజరంలో బద్ధుడై సింహంలాగా గర్జించాడు కార్త్యవీర్యార్జునుడు. 500 ధనుసుల్ని ఒకేసారి ధరించి ఆ సహస్రబాహు 500 బాణాలను ఎక్కుపెట్టి ఒక్కసారిగా పరశురాముని మీదకు వేగంగా విడిచిపెట్టాడు. ప్రళయకాల మేఘాలు తమ ఘోర వృష్టితో కాలాగ్నిని చల్లార్చినట్లు రాముడు ఆ బాణాలన్నింటినీ క్షణంలో వృధా చేశాడు. కారుచిచ్చుల్లా ప్రజ్వరిల్లి మెరుపు వేగంతో శరవర్షం కురిపించి అర్జునుడి రథాన్ని తుత్తునీయలు చేశాడు. నిరదుడై సహస్రబాహులతో రెక్కల పర్వతంలా నిలబడి అతడి మీదకు లంఘించి గండ్రగొడ్డలతో చెక్కేశాడు. మహావృక్షం కొమ్మల్ని విరిచినట్లు రెక్కలను నరికేశాడు. ఖండన వేగానికి అవి ఆకాశంలో ఎగిరి గిరికీలు కొడుతూ కల్పవృక్ష శాఖల్లా వచ్చి నేల మీద పడ్డాయి. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల, మహాశివుడి దయ వల్ల అతడికి 1000 రెక్కలు మళ్ళీ వెంటనే మొలుచుకు వచ్చాయి. కొత్త చేతులతో శక్తి ఆయుధం ధరించి పరశురాముడి ధనుర్బాణాలను గండ్రగొడ్డలిని ఎగరగొట్టాడు. ఇలా ఒక 100 ధనస్సులు, ఒక 100 పరశువులు అయ్యాయి. రామునిలో రోషం బగ్గుమంది. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒక్కసారిగా 1000 చేతులు మొదలంటూ మార్చేసి మరింకా మొలవకుండా చేశాడు. రెక్కలు తెగిన పక్షిలా నిరాయుధుడై నిలబడ్డాడు అర్జునుడు. ఆ నిమిషంలో అంతరాత్మ మేల్కొంది. యోగాభ్యాస దక్షుడు కనుక వెంటనే ధ్యాన సమాధిలోకి ప్రవేశించి పరతత్వాన్ని స్మరించాడు. బాహ్య స్మృతిని కోల్పోయి స్థానువులా నిలబడ్డ కార్త్యవీర్యుడి శిరస్సును ఒకే ఒక్క గొడ్డలి వేటుకు నేలకు రాలింది. పండిన తాటిపండు తనంత తానుగా నేలకు రాలినట్లు అది అల్లంత దూరాన ధబీమని పడింది. ఆ వెంటనే మొదలు నరికిన చెట్టులా కార్త్యవీర్యుడి కళేబరము నేలకు ఒరిగిపోయింది. దేవతలు పుష్ప సృష్టి కురిపించారు. యోగ విద్యా పారంగతుడు కనుక అతడు ఇదివరకే జీవన్ముక్తుడు. ఇప్పుడు శరీరం రాలి పడిపోవడంతో విదేహముక్తుడు అయ్యాడు. కైవల్యం పొందాడు. శరీరంలోని పంచభూతాలు ప్రకృతిలోని పంచభూతాలతో కలిసిపోయాయి. పరశురాముని కోపం శాంతించింది. సంతోషంగా హోమధేనువుని తోలుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. జరిగినదంతా తండ్రికి నివేదించి తపస్సుకి వెళ్ళిపోయాడు. దీపక,
దీపక, అటుపైన కార్త్యవీర్యుడి పుత్ర సంతానం మరొక స్వయం కృతపరాధం కారణంగా పరశురాముని చేతిలోనే హతులయ్యారు. హతశేషులు అతడి అనుగ్రహంతో రాజ్యపాలన చేశారు. పరశురాముడు ఈ భూగోళాన్ని క్షత్రియ శూన్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇలా నెరవేర్చుకున్నాడు. గురోత్తమ, కార్త్యవీర్యుని అవతార సమాప్తిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు. అతడి సంతానం కూడా పరశురాముని చేతిలో హతులయ్యారంటే మరి వాళ్ళు ఏ తప్పు చేయడం వల్ల అలా జరిగింది? క్షత్రియ సంహారానికి రాముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఇది తెలుసుకోవాలని ఉంది, దయచేసి అనుగ్రహించండి అని దీపకుడు అడగడమేమిటి? వేదధర్ముడు కూడా కథనం ఇలా ఆరంభించాడు. జయ గురుదేవదత్త.